Hi friends, this is your ANR sir. Today I have come up with a new lesson on profit and loss. A new lesson on profit and loss, and this lesson is for competitive exams, for all competitive exams. So your first sum reads like this: by selling a table for rupees 350 instead of rupees 400, loss percentage increases by 5%. The CP is what? Four options are given. Let me read the sum again. By selling a table for rupees 350 instead of rupees 400, loss percentage increases by 5%. అంటే ఏంటి? ఒక టేబుల్ని 350 రూపాయల బదులుగా 500 రూపాయలు 400 రూపాయలకి అమ్మడం వల్ల లాస్ పర్సంటేజ్ 5% ఎక్కువైంది. అయితే సిపి తాలూకా విలువ ఎంత? సో వాట్ వీ డూ, లెట్ సిపి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్. అయితే అండి దీన్ని మనం SP1 అనుకుందాం, దీన్ని SP2 అనుకుందాం. అయితే అండి మన ఫార్ములా ఏంటి? SP2 మైనస్ SP1 బై ఎక్స్ ఇంటూ 100 ఏంటవుతుంది మనకి? ఈ 5 లాస్ట్తో సమానం అవుతుంది. ఏంటి? లాస్ట్తో సమానం ఉంది. ఈ SP2 కన్నా SP1 మనకి తక్కువ. ఈ పర్సంటేజ్ మనం తీసుకుంటే అది 5తో సమానం అవుతుంది. అంటే SP2 మైనస్ SP1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. నౌ వి సింప్లిఫై దిస్. SP2 ఎంత? 400. SP1 ఎంత? 350. అంటే 400 మైనస్ 350 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5x. ఈజ్ ఈక్వల్ టు 5x. అంటే ఇక్కడ 50 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5x. అయితే మనం డివైడ్ చేసేసాం అనుకోండి, ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1000. అంటే 1000 రూపీస్. అంటే ఆ టేబుల్ తాలూకా కొన్న వేల ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. అంటే మనకేంటి? ఈ డి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ సమ్. బై సెల్లింగ్ ఏ ప్లాట్ ఫర్ rupees 45,000, a person loses 10%. At what price should he sell it to gain 15%? By selling a plot for rupees 45,000, a person loses 10%. At what price should he sell to gain 15%? అంటే ఏంటి? ఒక ప్లాట్ని 45,000 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 10% లాస్ వచ్చింది. అదే 15% గెయిన్ రావాలంటే ఎంతకి అమ్మాలి? అంటే ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వీ హ్యావ్ టు ఫైండ్ సిపి, తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ఎస్పి. అంటే ఎస్పి ఈజ్ గివెన్ హౌ మచ్? రూపీస్ 45,000. లాస్ పర్సంటేజ్ ఎంత? 10%. అయితే సిపి ఈజ్ ఈక్వల్ టు మనకి లాసు సెల్లింగ్ ప్రైస్ రెండు ఇస్తే సిపి తాలూకా ఫార్ములా ఏంటవుతుంది? ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ ఎల్. ఎస్పి ఎంత? 45,000 ఇంటూ 100 బై 100 మైనస్ లాస్. లాస్ అంతా 10%. అంటే 90. 0 0 పోయింది. 9 1 9 5
5,000 into 10, 50,000. క్లియర్? అయితే ఏంటి, సిపి 50,000, ప్రాఫిట్ ఎంత 15%. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎస్పి తాలూకా ఫార్ములా ఏంటి? ఎస్పి తాలూకా ఫార్ములా ఏంటవుతుంది? 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ సిపి బై 100. ప్రాఫిట్ ఎంత? 15. 100 ప్లస్ 15, 115. సిపి ఎంత? 50,000 బై 100. 2 సున్నాలు 2 సున్నాలు పోయాయి. అయితే 0. 5 ఐదులు 25, 5 2, 5ని 2 7 5. Clear? One more zero here, 2 zeros. So, what is the selling price of the plot in order to get 10% gain? 57,500. Where is your answer? C is your answer. C is your answer. So now, this is your next question. A DVD player was purchased at 4,860 rupees. At what price should it be sold so that 25% profit is earned? A DVD player was purchased at rupees 4,860. At what price should it be sold so that 25% ప్రాఫిట్ ఈజ్ ఎర్న్డ్? చూడండి ఏంటి, ఒక డివిడి ప్లేయర్ని 4,860 రూపాయలకి కొన్నాడు. ఆ డివిడి ప్లేయర్ని ఎంతకి అమ్మితే 25% లాభం వస్తుంది అంటే సిపి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? రూపీస్ 4,860. ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. అయితే మనం ఎస్పి ఎంత కనుక్కోవాలి. అయితే మనకి సిపి ప్రాఫిట్ ఇస్తే మనకి ఎస్పి తాలూకా ఫార్ములా ఏంటవుతుంది? 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ సిపి బై 100. ప్రాఫిట్ ఎంత? 25. 100 ప్లస్ 25, 125 బై 100 ఇంటూ సిపి ఎంత? 4860. అయితే 25 4లు, 25 5లు, 4 1లు, 4 1 2 1 5. క్లియర్? 5 చేత మల్టిప్లై చేస్తే 5 5 25, 5 2, 5 2 7, 5 2 10, 0 1, 5 1 6. సో ఆ డివిడి ప్లేయర్ని 6,075 రూపాయలకి అమ్మితే అతడికి 25% లాభం వస్తుంది. సో యువర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. C is right answer. Now, this is your next question. The total CP of 2 watches is rupees 840. One is sold at a profit of 16% and the other at a loss of 12%. There is no loss or gain on the whole transaction. The CP of the watch on which the shopkeeper gains is what? Let me read again. The total CP of 2 watches is rupees 840. One is sold at a profit of 16%
and the other at a loss of 12%. There is no loss or gain on the whole transaction. The CP of the watch on which shopkeeper gains is what? 4 options are given. ఏంటి, 2 వాచీల్ని 840 రూపాయలు కొన్నాడు. టోటల్ 2 వాచీల్ని 840 రూపాయలు కొన్నాడు. అయితే అందులో ఒక వాచ్ని 16% లాభానికి అమ్మాడు, రెండో వాచ్ని 12% నష్టానికి అమ్మాడు. అయితే ఈ మొత్తం ట్రాన్సాక్షన్ వల్ల అతనికి లాభం రాలేదు, నష్టం రాలేదు టోటల్ ట్రాన్సాక్షన్ మీద. అయితే లాభం వచ్చిన వాచి తాలూకా కొన్న విలువ ఎంత కనుక్కోవాలి. సో నౌ లెట్ ద సిపి ఆఫ్ ద వాచ్ ఆన్ విచ్ హీ గెయిన్స్ 16% బి ఎక్స్. మొదలుపడిందండి. ఈ CP1 ఏంటి, లాభం వచ్చిన వాచి తాలూకా కాస్ట్ ప్రైస్. CP2 ఏంటి, నష్టం వచ్చిన వాచి తాలూకా కాస్ట్ ప్రైస్. అయితే మొత్తం 840 రూపాయలు. CP1 మనం రూపీస్ ఎక్స్ అనుకుందాం. CP2 ఎంత అవుతుంది, 840 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏంటి, మనకి 16% ప్రాఫిట్. ఇక్కడ మనకేంటి 12% లాస్. అయితే ఎక్స్ రూపాయలు కొన్నాడు, 16% లాభం. SP1 కనుక్కుందాం. SP1 తాలూకా ఫార్ములా ఏంటవుతుంది మనకి, SP1 తాలూకా ఫార్ములా ఏంటి, మనం ఎక్స్ రూపాయలు కొన్నాడు, 16% లాభం, 16% లాభం. అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏంటి, 100 ప్లస్ ప్రాఫిట్ ఇంటూ CP బై 100. అయితే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం. ప్రాఫిట్ ఎంత, 16, 100 ప్లస్ 16 ఎంత అవుతుంది, 116. CP ఎంత, ఎక్స్ బై 100. క్లియర్. 4 25, 4 25, 4 2 8, 3 36 అంటే 9. అంటే ఎంత అయింది, 29 బై 25x. ఇది మనకి CP1. క్లియర్. అయితే మనకి SP1 ఇదేంటి SP1. అయితే మనం SP2 అనుకుందాం. SP2 ఏంటి, కాస్ట్ ప్రైస్ 840 మైనస్ ఎక్స్, 12% లాభం, నష్టం. అయితే సెల్లింగ్ ప్రైస్ SP2 ఫార్ములా ఏంటి, 100 మైనస్ లాస్ ఇంటూ CP బై 100 ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత 12, 100 మైనస్ 12 ఉంటే ఎంత అవుతుంది, 82 అవుతుంది, 88 అవుతుంది. 88 బై 100. CP ఏంటి ఇక్కడ, 840 మైనస్ ఎక్స్, 4 22, 4 25. అయితే మొత్తం SP ఎంత అవుతుంది, దాన్ని SP అనుకుందాం. SP1 ప్లస్ SP2 ఈజ్ ఈక్వల్ టు SP. మొత్తం టోటల్ ట్రాన్సాక్షన్ వల్ల ఎంతకి అమ్మాడు, మొత్తం 2, అంటే ఈ 2 మనం కలుపుకోవాలి. 29x బై 25 ప్లస్ 840 మైనస్ ఎక్స్ ఇంటూ 22 బై 25 ఏంటండి. అయితే మొత్తం CP 2 వాచీలు ఎంత కొన్నాడు, టోటల్ మనకి ఇచ్చాడు 840. అయితే ఏంటి, ఈ మొత్తం ట్రాన్సాక్షన్ మీద అతడికి లాభం లేదు, నష్టం లేదు. మొత్తం ట్రాన్సాక్షన్ మీద అతనికి
లాభం లేదు, నష్టం లేదు. అంటే ఏంటవుతుంది? ఈ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి అవుతుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి అవుతుంది. అయితే మనం ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి వేద్దాం. వాట్ ఈజ్ ఎస్పీ? 29x by 25 plus 840 minus x into 22 by 25 is equal to 840. Clear? సో ఇప్పుడు ఎల్సియం 25 అటుపక్క పడిపోదాం. అయితే ఇప్పుడు ఏంటవుతుంది? 29x ప్లస్ 840 into 22 minus 22x is equal to 840 into 25. 29x by 22x 7x is equal to, ఇది అటుపక్క పడిపోదాం. 840 కామన్ తీసేసుకుందాం. 25 minus 22 అంటే ఎంత అవుతుంది? 3 వస్తుంది. 840 into 3. x is equal to 840 into 3 by 7. 7 1 7, 7 2 14, 0 into 3 అంటే ఎంత అయింది? 360. అంటే లాభం వచ్చిన వాచీని అతను ఎంత కొన్నాడు? 360 రూపీస్ కొన్నాడు. సో ఏ ఈజ్ యువర్ రైట్ ఆప్షన్. ఐ థింక్ you understood today's 4 questions, and tomorrow again I come up with some more examples on profit and loss. Till then, have a nice day and thank you for watching, and do not forget to subscribe to my channel Mathematics for All Examinations.